సో ఎక్కడ బీజేపీ బలంగా ఉందో అక్కడ వీళ్ళు పైసలు పెడుతున్నారు. ఎక్కడ బీజేపీ బలపడాలనుకుంటారో అక్కడ పైసలు పెడుతున్నారు. ఈ పైసలు ఎవరి? తెలంగాణ వాళ్ళే. ఈ పైసలు ఎవరి? తమిళనాడు వాళ్ళే. ఈ పైసలు ఎవరి? కర్ణాటక వాళ్ళే. ఇట్లా ఇక్కడ ఉన్న పైసలు తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. ఈ రోజు పైసలకు మనం పనికొస్తాం, కానీ ప్రాతినిధ్యానికి మనం పనికొస్తలేం. రూపాయి తీసుకొని 30 పైసలు ఇస్తున్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష, గడ్డం వంశీకృష్ణ. వాస్తవం. ఈ రోజు ఏం జరుగుతుంది? ఈ దేశాన్ని సాగుతున్న రాష్ట్రాల్లో ఒకటి కర్ణాటక దక్షిణాది నుంచి, ఒకటి తెలంగాణ, ఇంకోటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఓవరాల్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. సో ఈ దేశాన్ని సాగుతున్న టాప్ 5 లో టాప్ 3 ఇక్కడనే ఉన్నాయి. మిగతాది మహారాష్ట్ర, అవి ఆ తర్వాత ఢిల్లీ, అవి ఉన్నాయి. సో అట్లాంటి రాష్ట్రాలకు ఇస్తున్నది ఎంత అంటే రూపాయి తీసుకొని 30 పైసలు ఇస్తున్నారు. మరి యూపీకి ఎన్ని వస్తున్నాయంటే అక్కడ రూపాయి అక్కడి నుంచి వస్తే అక్కడ 2 రూపాయలు ఇస్తున్నారు. బీహార్ లో అయితే రూపాయికి 3 రూపాయలు ఇస్తున్నారు. సో ఈ రకంగా అక్కడ ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కేంద్రం నుంచి. ఇక్కడ ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ కేంద్రం నుంచి. సో జిఎస్టీ పేరు మీద, సర్వీస్ ట్యాక్స్ పేరు మీద, రకరకాల కేంద్ర పన్నుల పేరు మీద రకరకాల పన్నులు వేసి మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మన డబ్బులను మనకు ఖర్చు పెట్టకుండా ఈ రోజు వేరే వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు. సరే, ఆ నార్త్ ఈస్ట్ వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు అంటే నార్త్ ఈస్ట్ వాళ్ళకు కూడా ఖర్చు పెట్టట్లేదు. వీళ్ళు మొత్తం డబ్బులు యూపీ, ఎంపీ, బీహారు, రాజస్థాన్ ఇక్కడనే ఖర్చు పెడతారు. మన పక్కన ఉన్న ఒరిస్సాని ఏమైనా బాగు చేస్తారంటే ఒరిస్సాని కూడా బాగు చేయరు. సో ఎక్కడ బీజేపీ బలంగా ఉందో అక్కడ వీళ్ళు పైసలు పెడుతున్నారు. ఎక్కడ బీజేపీ బలపడాలనుకుంటారో అక్కడ పైసలు పెడుతున్నారు. ఈ పైసలు ఎవరి? తెలంగాణ వాళ్ళే. ఈ పైసలు ఎవరి? తమిళనాడు వాళ్ళే. ఈ పైసలు ఎవరి? కర్ణాటక వాళ్ళే. ఇట్లా ఇక్కడ ఉన్న పైసలు తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. ఈ రోజు పైసలకు మనం పనికొస్తాం, కానీ ప్రాతినిధ్యానికి మనం పనికొస్తలేం. రేపు పార్లమెంట్ లో మన ప్రాతినిధ్యం ఏముంటది అని అంటే సున్నా. మనని పట్టించుకోకుండా కూడా ప్రతి ఒక్క బిల్లుని వాళ్ళు పాస్ చేసుకోవచ్చు. ఈ దేశానికి సంబంధించిన ప్రతి బిల్లు, భారతదేశంలో తమిళనాడులో ఏం కావాలనే బిల్లును కూడా రేపు పార్లమెంట్ లో తమిళనాడుకు సంబంధం లేకుండా, తెలంగాణకు సంబంధం లేకుండా వాళ్ళు పాస్ చేసుకోవచ్చు. అలాంటి దుర్మార్గమైన వ్యవస్థ ఇప్పుడు రాబోతున్నది. ఈ పెంపు 50% ప్రోరేటా బేసిస్ మీద పెంచుతాము అని చెప్తున్నారు. ఇది ప్రోరేటా బేసిస్ మీద కాదు జరగాల్సింది. దక్షిణాదికి సరైన ప్రాతినిధ్యం దక్కాలే. దక్షిణాదికి వీళ్ళు అమలు చేస్తున్న, వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఏది నిధులకు అనుగుణంగా, వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న నియామకాలకు అనుగుణంగా, వీళ్ళ దగ్గర దక్షిణాది అనే ఒక ప్రాంతీయ విభేదాలు రాని పరిస్థితిలో, మా దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న విభేదాలు రాని పరిస్థితిలో, ఎప్పుడైనా ఎవడన్నా ఇంట్లో 2 కొడుకులు ఉంటే ఓ చిన్నోనికి తక్కువ జీతం ఉండి పెద్దోడికి ఎక్కువ జీతం ఉంటే ఏం చేస్తారు? ఆ కుటుంబము చిన్నోనికి 2 భాగాలు ఎక్కువ పంచుతారు, పెద్దోడికి ఒక భాగం తక్కువ పంచుతారు. ఎందుకు? ఆల్రెడీ నీకు కొద్ది బలంగానే ఉన్నావు గారబై, సో నీకు కొద్దిగా మీరిద్దరు సమానంగా ఉంటేనే రేపు గొడవలు రావు, కుటుంబం చెడిపోదు అనేది. ఇది కామన్ సెన్స్. దక్షిణాది యొక్క పాత్ర రోజు రోజుకు తగ్గిపోతుంటే ఆ దక్షిణాది పాత్రను అరే భయ్ మీకు వాళ్ళకి 50% చేస్తాం, మీకు 60% చేస్తాం, అప్పుడు ఇట్ లుక్స్ గుడ్. అవునా? ఏం చేయాలి అనే దానికి ఇది ఒక మార్గం. వీళ్ళకి 60 చేయండి లేదా 70 చేయండి. చేస్తే ఏమైతుందంటే వాళ్ళు 50 ఉంటే వీళ్ళు 40 ఉన్నారు అనుకో, ఎట్లీస్ట్ అది. కానీ వాళ్ళు 50 ఉండి వీళ్ళు 25 ఉంటే ఏం చేస్తారు? వీళ్ళ ఆశలు ఎన్నటికి నెరవేరాయి కాబట్టి మనం వీళ్ళతోటి ఉంటే ఇక లాభం లేదు, మనం ఏందో మనం ఇట్లా అనుకుని ఈ దేశంలో మయన్మార్ విడిపోయింది, ఇట్లా అనుకునే బంగ్లాదేశ్ విడిపోయింది, ఇట్లా అనుకునే శ్రీలంక పోయింది, ఇట్లా జరుగుతుందని పాకిస్తాన్ పోయింది. ఈ విభేదాల వల్లనే అఖండ భారతదేశము అనేక ముక్కలు చెక్కలైపోయింది. సో అట్లాంటి ఈ అఖండ భారతము ఈ రోజు మళ్ళా ముక్కలు చెక్కలు కావద్దు అని అనుకుంటే అక్కడ కేంద్రంలో ఉన్న ఈ మతోన్మాద వ్యవస్థను పక్కన పెట్టి, ఈ ప్రాంతీయ వివక్షను పక్కన పెట్టి, వెనుకబడ్డ వాళ్ళు వీళ్ళు ఉన్నారు రాజకీయంగా, దక్షిణాది పట్ల ఒక వ్యతిరేక వివక్ష కొనసాగుతుందని వాళ్ళలో బలంగా నాటుకుపోతుంది. ఈ వివక్ష పెరగకుండా ఉండాలంటే ఈ 50% వ్యవస్థను అమలు అక్కడ చేయండి, 70% వ్యవస్థను అమలు ఇక్కడ చేయండి. సో దట్ మాకు తక్కువ ఉన్న వాళ్ళకు కొద్ది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఈ దేశంలో మాకు కూడా గౌరవం ఉన్నది, మమ్మల్ని గుర్తించారు అన్న భావన వచ్చినప్పుడు ఎవడు విడిపోవాలని కోరుకోడు, ఎవడు వేరు కుంపటి పెట్టాలని కోరుకోడు, ఎవడు కూడా ఈ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడు. ఆ పరిస్థితి జరుగుతుందా అని అంటే ఏం చేస్తారు అనేది చూద్దాము. మన ప్రయత్నం మనం చేద్దాం. సో ఈ వీడియో అంటే నా విశ్లేషణ మీకు నచ్చితే మీరు దీంతో ఏకీభవించండి. మనం ఈ రోజు గడ్డం వివేక్ చెప్పినా, గడ్డం వంశీకృష్ణ చెప్పినా, ఇంకా తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పినా, తెలంగాణలో కేటీఆర్ చెప్పినా, చంద్రబాబు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఒక సమానత్వం అనేది జరగాలి అని అంటే తక్కువ ఉన్నవాడికి కొద్దిగా రిజర్వేషన్లు ఎందుకు? వీళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్లకు ఎక్కువ లబ్ధి చేకూరాలని రిజర్వేషన్లో అంబేద్కర్ పెట్టారు. మరి అదే విధానాన్ని ఈ రోజు కేంద్రం కూడా అమలు చేయాలని మనం కోరుకుంటున్నాం. వాళ్ళు అమలు చేసే విధంగా మనం కొట్లాడదాం.